జగన్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అప్పట్లో సాయిల్ టెస్టులు యంత్ర పరికరాలు బిందు సేద్యం తుంపర పద్ధతులు ఎరువులు విత్తనాలు ఏదీ రైతులకు అందలేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విపత్తుల్లో పడ్డా ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ రాష్ట్రంలో 24 పంటలను 11 క్లస్టర్లుగా విభజించి టెక్నాలజీ ఆధారిత వ్యవసాయానికి బాటలు వేశామన్నారు. రాయలసీమలో 9 పంటలకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక పథకాలు రూపొందించామన్నారు. రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు వేగంగా అందిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జీవితమంతా రుణపడి ఉండాలి, ఉంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యవసాయం. ఈ దేశానికి వెన్నుముక రాజని మైకు ఉన్న ప్రతి ఒక్కరూ నిదానంగా మాట్లాడుతుంటారు, ఆచరించడంలోనే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజు వ్యవసాయాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మళ్ళీ ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతే రాజుగా తయాలని మీరిచ్చినటువంటి అధికారాన్ని సంవత్సర కాలంగా ఏ విధంగా చేస్తున్నామో మీ అందరికీ ఒక సందర్భంలో తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాలు వ్యవసాయ రంగాన్ని, నీటిపారుదల రంగాన్ని గత ప్రభుత్వం తాళం వేసి అస్తవ్యస్తం చేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి. గత ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండిన పంట కొన్నటువంటి నాదులు లేడు, కొంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులిచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రైతులు ధాన్యం కొని 1600 కోట్లు గత ప్రభుత్వం బాకీ పెట్టిన విషయం గుర్తు చేస్తున్నాను. మేము వచ్చిన తర్వాత 1600 కోట్ల అప్పు తీర్చడమే కాదు, గత సంవత్సరం ఖరీఫ్ గాని రబీ గాని ఒక్క ధాన్యం గింజ కూడా ఎక్కడ కూడా లేకుండా ప్రభుత్వమే కొని 24 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మన నాయకుడు చంద్రబాబు